అందుకే ఈసారి ఎవ్వరి మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు. నీల నా అండర్లో నా దగ్గరే సేఫ్గా ఉంటుంది. ఈసారి నీల ఎక్కడుందో ఎవ్వరికీ తెలియనివ్వను, నాకు తప్ప. అది కరెక్ట్ రీజన్ కాదు పాని. నీకు ఆ జాబ్ మానేసి రావటం ఇష్టం లేదు కదా? అలాగే అనుకో. మానేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? మంచి శాలరీ, మంచి బాస్. అది నాకు ఆఫీస్లో అనిపించడం లేదు. అతను నాకు బాస్లా కనిపించడం లేదు. ఒక ఫ్రెండ్లా, ఒక ఫాదర్లా ఉంటున్నాడు. అలా నిన్ను అతని గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు పాని. అవసరం ఏముంది? కోట్ల మంది జనంలో పాణి కన్నా తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాణియే కావాలనుకోవాల్సిన అవసరం లేదుగా. నా మాట వింటావా వినవా పాని? జాబ్ విషయంలో అయితే ఐఎమ్ సారీ. అతను నన్ను నమ్మాడు. కంపెనీని ఒక స్టేజ్కి తీసుకొస్తాను అనుకుంటున్నాడు. ఆ కంపెనీని అతన్ని వదిలి రాను. పాణి ఆ అభిమానం, ఆ ప్రేమ అంతా ట్రాప్ అనిపిస్తుంది నాకు. నమ్మకం అనిపిస్తుంది నాకు. జాబ్ విషయంలో కానీ, జేడీ విషయంలో కానీ నీకు డౌట్ ఉండొచ్చు. నాకు మాత్రం డౌట్స్ ఏం లేవు. సో నీకు మాత్రమే వచ్చే జాబ్ నువ్వు చూసుకో. నీ పాకెట్లో పర్సు లాంటి వాణ్ణి, నీ వేలికి ఉంగరం లాంటి వాణ్ణి, నా దగ్గర దాపరికాలేంటి బావా? నీళ్ళని ఎక్కడ దాచిపెట్టావు బావా? ఏ ఈసారి నువ్వు పారిపోయే అవకాశం ఇస్తావా? నీ గురించి తెలిసింది నేను. అలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తాను చెప్పు? అప్పుడు నీకు నేల గురించి ఎందుకు? తెలుసుకుంటే నాకు తెలుసన్న మనశ్శాంతి ఉంటుంది, అందుకని అడిగానంతే. నీలని దాచిపెట్టింది నా మనశ్శాంతి కోసం. అసలు ఈ దాగుడు మూతలేంటి బావా? అటు నీళ్ళని దాచిపెట్టావు, ఇటు పాణి దగ్గర నువ్వు తండ్రివని దాచిపెట్టావు. ఏమన్నా అడిగితే చదరంగం అంటావు, చెమ్మ చెక్క అంటావు, సంక్రాంతి ముగ్గులు అంటావు. మాకెలాగూ నిజాలు చెప్పవు, కనీసం నీ కొడుక్కైనా నిజం చెప్పొచ్చుగా. నేనెవరు అని తెలియాలి అంటే అంతకంటే ముందు నేనేంటి అని తెలియాలి. ముందు నా ప్రేమ పరిచయం కావాలి, తర్వాతే నేను పరిచయం కావాలి. బావా, ఎవరో వచ్చారు. కొంపతీసి కొడుకా? అమ్మ మైథిలి, ఏంటమ్మా ఇలా వచ్చావు? రైట్, అమ్మాయి కూల్ డ్రింక్ చెప్పు. అలాగే. ఓ చలికాలం కదా, కూల్ డ్రింక్ ఏం తాగుతుంది? కాఫీ కాఫీ చెప్పు. అలాగే. ఆగాగు. సారీ అమ్మా, నీ కాఫీ అలవాట్లేదు కదా? అరే అలా నిలబడి ఉన్నావేంటమ్మా? రా కూర్చో అమ్మా. రైట్, మైథిలి వస్తే అలా నిలబడి ఉన్నావేంట్రా? పో పోయి అన్నీ పంపించు. అమ్మాయికి ఏది నచ్చితే అది తాగుతుంది. పో పో. అలాగే. నువ్వు రామ్మా, రా కూర్చో. చాలు. ఈ మర్యాదలెందుకు అడుగుదామనే వచ్చాను.
నేనేం నీ కూతుర్ని కాదు, కోడల్ని కాదు, కనీసం మీ బంధువుని కాదు. మీ ఆఫీస్లో వర్క్ చేసే 100 మందిలో ఒకడు పాణి భార్యని. నాకెందుకీ మర్యాద? నా భర్తకి ఎందుకు అంత గౌరవం? అభిమానించడం, గౌరవించడం తప్పు కాదు కదమ్మా. మీ అభిమానంలో ఏదో ప్రమాదం కనిపిస్తుంది. మీ ప్రేమలో ఏదో అవసరం కనిపిస్తుంది. మీకు దూరంగా వెళ్ళాలని నాకు పాణికి వేరే జాబ్ చూశాను. వెళ్ళిపోదాం. నీకీ జాబ్ వద్దు అంటే రానంటున్నాడు. మిమ్మల్ని వదిలి రాలేను అంటున్నాడు. భార్యగా నా మాటనే కాదనేంతగా మీరు పాణిని మాయ చేస్తున్నారు, ఏదో మోసం చేస్తున్నారు. నా ప్రేమలో మోసం కనిపిస్తోందా? మోసం కనిపించటం కాదు, భయం వేస్తుంది. నన్ను పాణిని ఏం చేస్తారో అని భయం వేస్తుంది. ఓ, భయపడ్డానికి నేనేం పరాయివాణ్ణి కాదమ్మా. పరాయి వాళ్ళు కాక ఏమవుతారు మాకు? ఏమీ కాని మీరింత అభిమానం చూపిస్తున్నారంటే ప్రమాదం కాక ఏమొస్తుంది మాకు? నిజం చెప్పండి, ఎందుకిలా అభిమానం పేరుతో పాణిని మీరు దగ్గరకు తీసుకుంటున్నారు? ఎందుకు? పాణిని నా మాట కూడా విననంతగా నమ్మిస్తున్నారు. ఎవరు మీరు? ఏం చేయబోతున్నారు మమ్మల్ని? పాణికి మీకు ఏంటి సంబంధం? చెప్పండి. మీ అనుమానానికి కారణం ఉంది, నా అభిమానానికి కారణం ఉంది. ఏంటా కారణం? నువ్వనుకుంటున్నట్టు మీరు నాకు పరాయి వాళ్ళు కాదమ్మా. పాణి నా కొడుకు. నువ్వు నా కోడలు. నువ్విలా అనుమానించడానికి, భయపడ్డానికి కారణం కూడా నాకు తెలుసు. మీకు నన్ను దుర్మార్గుణ్ణి చేసి చెప్పుంటుందా తులసి? అంతేగా? మీ అత్తయ్య చెప్పిందని ఆవేశంగా వచ్చి నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగావే. ఆయన గురించి నీ చెప్తున్నా. ఆయనెవరు, ఆయనకు నీకు ఏమిటి సంబంధం అని మీ అత్తయ్యను అడగలేకపోయావా? పాణికి మీరు ఫాదర్ అంటే తులసి. ఎస్, షీఈ్ మై వైఫ్. మరి మీ గురించి తులసి ఎందుకు భయపడుతుంది? అన్నీ నన్నే అడుగుతావేంటమ్మా? తనని అడుగు. పాణి నా దగ్గరికి ఎందుకు రప్పించుకున్నానో, ఏమవుతానని రప్పించుకున్నానో తనని అడుగమ్మా. పాణి నీకేమవుతాడని నన్నడిగావే కాని పాణికి జాబ్ పోయి బాధపడుతుంటే పాణిని పట్టించుకోకుండా నీలా నీలా అంటూ ఇండియా వచ్చేసింది. మరి నీల ఎవరని అడిగావా? కన్న కొడుకుని కాదని ఎవరో అమ్మాయి కోసం పరిగెడుతుంటే ఎవరా అమ్మాయి, నీకేమవుతుందని ఆ రోజు తులసిని నిలదీయలేదే? అడిగాను. ఇప్పుడేమీ చెప్పలేను అని చెప్పింది. ఇప్పుడు కాదు, ఎప్పటికీ చెప్పలేదు. ఎందుకంటే
నేల తులసి తప్పుకు పుట్టిన మరో తప్పు కాబట్టి. పాణి నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటున్నాను. మరి నేలెవరో తులసిని చెప్పమను. తన తప్పుకి 25 నా కొడుక్కి దూరమయ్యాను. తన తప్పుకి తండ్రిగా నా బిడ్డ ప్రేమకి దూరమయ్యాను. అందుకే నాకు కూడా తెలియనంత దూరంలో నా కొడుకుని దాచిపెట్టినా వెతికి వెతికి నా దగ్గరికి రప్పించుకున్నాను. నేను నీ తండ్రిని అని చెప్పాలనుకుంటే నీకు చెప్పినట్టుగానే పాణికి ఏం చెప్పిందో వాడు ఎలా రియాక్ట్ అవుతాడోనని పక్కనే ఉన్న కొడుకుతో పరాయి వాళ్ళ బతుకుతున్నాను. కలవక్క కలిసిన నా కొడుకుని శాశ్వతంగా నాకు దూరం చేయాలని చూస్తోందా తులసి? కోట్ల ఆస్తి ఉన్నా కూడా కొడుకు ప్రేమ కోసం తప్పిస్తున్నా పేదవాణ్ణమ్మా నేను. మరి తులసి ఎందుకు అలా చెప్తుంది? భయం. తన తప్పు 10 మందికి ఎక్కడ తెలిసిపోతోందోనన్న భయం. నేను నమ్మను. తులసి తప్పు చెయ్యదు. అలా అనుకుని మోసపోయినందుకే 25 నా కొడుకు నేను దగ్గర కాలేకపోతున్నాను. కోడలితో నేను నీ మావయ్యనమ్మా అని చెప్పుకోలేకపోతున్నాను. నా మాటలు అబద్ధం అనుకుంటే నిజమేంటి అని తులసినే అడుగు. నేల నీకేమవుతుందని నిలదీసి అడుగు. అంతేగాని నా ప్రేమను అనుమానించొద్దు. నా అభిమానం చూసి భయపడొద్దమ్మా. నాకింకేవద్దమ్మా. నా పాణి నువ్వు నా దగ్గరుంటే చాలు. తులసి తప్పు చేసిందా? తులసి మీ గురించి అబద్ధం చెప్పిందా? నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. అందుకే తనను అడిగి నీ అనుమానం తీర్చుకో అంటున్నాను. నేను చెప్పింది అబద్ధమైతే అప్పుడు నువ్వు ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను. ఏంటి సుమతి అలా చూస్తున్నావు? వాడెవరా అనా? మా అక్కయ్య కొడుకు బసవ. నమస్కారం అండి. నమస్తే. వాడు ఒక పని మీద ఇక్కడికొచ్చాడు. బయటెక్కడో ఉండటం ఎందుకని నేనే రమ్మన్నాను. పర్వాలేదులే తులసి, నీ కొడుకేగా. ఆయన మనిల్లుంచుకుని బయటెక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నానా అని. అలాంటిదేం లేదు తులసి. చూడు బాబు, మీ పిన్ని ఒక్కతే ఉంటుంది. హాస్పిటల్ పని మీద తోడుగా ఉండలేకపోతున్నానే అని బాధపడుతున్నాను. టైంకొచ్చావు. మా తులసికి కొడుకులాంటి వాడివి అంటే నాకు కొడుకులాంటి వాడివే. ఇది నీ సొంతిల్లు అనుకో. మీ పిన్నిని జాగ్రత్తగా చూసుకో. అట్టగేనండి.
తులసి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే. హలో, తులసి, ఎక్కడున్నావు? ఇంట్లో. నీతో మాట్లాడాలి. ఇంట్లోనే ఉన్నాను. రా మైథిలి. ఇంట్లో కాదు, పర్సనల్గా మాట్లాడాలి. ఏ విషయం? వస్తే తెలుస్తుందిగా. ఏమైంది మైథిలి? అదోలా మాట్లాడుతున్నావు. వస్తే అన్నీ అర్థమవుతాయి. త్వరగా రా. హలో, మైథిలికి ఏమైంది? పిన్నమ్మా, ఎవరు? నీకు తెలీదులే. నేనిప్పుడే వస్తాను. తోడొచ్చేదా? అవసరం లేదు. పాడి నా కొడుకు, నువ్వు నా కోడలు. ఎస్, షీఈ్ మై వైఫ్. కన్న కొడుకుని కాదని ఎవరో అమ్మాయి కోసం పరిగెడుతుంటే, ఎవరా అమ్మాయి, నీకేమవుతుందని ఆ రోజు తులసిని నిలదీయలేదే? నీల తులసి తప్పుకు పుట్టిన మరో తప్పు కాబట్టి. నా మాటలు అబద్ధం అనుకుంటే నిజమేంటి అని తులసినే అడుగు. ఏంటి మైథిలి, ఇక్కడికి రమ్మన్నా? పాణి ఎవరు? నీకు తెలీదా? నీ కొడుకని తెలుసు. తండ్రెవరు అని అడుగుతున్నాను. ఈ ప్రశ్నకి సమాధానం ఇన్నేళ్లుగా నా కొడుకు అడిగితేనే చెప్పలేదు. ఏ? ఆ విషయం నీకు అవసరం లేదు. పాణి భార్యగా తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. కొడుక్కి చెప్పలేదు, కోడలికి చెప్తానా? పోనీ నేను చెప్పనా? నువ్వు ఎవరినైతే దుర్మార్గుడు అన్నావో, ఎవరినైతే రాక్షసుడు అని నిజానికి దూరంగా ఉంచాలి అనుకున్నావో, ఆ జేడి పాణి తండ్రి. అవునా? కాడని ఇప్పుడు అబద్ధం చెప్పొద్దు. ఏ మగాడు పక్కవాడి కొడుకుని తన కొడుకని చెప్పుకోడు. జేడీ కూడా అలా చెప్పలేదు. చెప్పు, జేడీ నీ భర్త కాదా? ఎందుకీ మౌనం? చెప్పు, అవునా కాదా? చెప్పు తులసి, చెప్పు. అవును.
తలరాత బాగోలేక అతనే నా భర్త. పాణికి తండ్రి. పాతికేళ్ల నా గుండె మంట.